హలో ఎవరివన్. ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడేటటువంటి ఒక సెన్స్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోడ్ అనేది మీకు సింపుల్ గా ఇక్కడ చెప్తాను. జనరల్ గా మనకి నాలుక మీద 4 రకాలైనటువంటి సూక్ష్మాంకురాలు ఉంటాయని చెప్పాము. ప్యాపిల్లేస్, ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కం వ్యాలెట్ ఇట్లా 4 రకాలైనటువంటి ప్యాపిల్లేస్ అయితే సూక్ష్మాంకురాలు ఉంటాయని చెప్పాము. దీంట్లో మరి ఈ 4 సూక్ష్మాంకురాల్లో ఒక రకమైనటువంటి సూక్ష్మాంకురాలు మాత్రం టేస్ట్ బర్డ్స్ అనేవి ఉండవండి. రుచి కళికలు లేకపోతే టేస్ట్ రుచి మొగ్గలు అనేవి ఉండవని చెప్పాం. అది ఆ రుచి మొగ్గలు లేకపోవటం వల్ల ఆ సూక్ష్మాంకురాలు అనేవి రుచిని గుర్తించడానికి ఉపయోగపడవు. ఏ సూక్ష్మాంకురం రుచిని గుర్తించడానికి ఉపయోగపడదు అని అడుగుతాడు. కింద ఆప్షన్స్ లో ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కం వ్యాలెట్ ఇస్తాడు. ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం రుచిని గుర్తించలేనటువంటి సూక్ష్మాంకురం ఏది అంటే మనకి ఫిలిఫామ్. చూడండి, ఫిలిఫామ్ అనేటటువంటిది ఈ సూక్ష్మాంకురం రుచిని గుర్తించలేదు. ఎందుకంటే దీంట్లో రుచిని గుర్తించడానికి అవసరమైనటువంటి రుచి మొగ్గలు టేస్ట్ బర్డ్స్ అనేవి లేవు. మరి దీనికి కోడ్ ఏంటి అంటే పిల్లి పాలు తాగేటప్పుడు దానికి రుచితో సంబంధం లేదు, టేస్ట్ అనేది దానికి తెలియదు. అంటే టేస్ట్ లేకుండానే పాలు పోసినప్పుడు అది దాంట్లో ఏ టేస్ట్ లేకుండా చప్పగా ఉన్నటువంటి పాలు కూడా పిల్లి తాగుతుంది. కాబట్టి ఆ పిల్లి పాలు తాగేటటువంటి పరిస్థితుల్లో దానికి రుచితో సంబంధం లేకుండానే పిల్లి పాలు తాగుతుంది. అంటే రుచి లేనటువంటి పాలు కూడా పిల్లి తాగుతుంది. అంటే ఇక్కడ రుచిని గుర్తించలేనటువంటిది అని పిల్లిని గుర్తుపెట్టుకోండి. పిల్లి పాలు తాగేటప్పుడు అది రుచిని గుర్తించదు, దానికి అవసరం లేదు. సో కాబట్టి ఈ కోడ్ తోటి మీరు సింపుల్ గా నాలుక మీద ఉన్నటువంటి సూక్ష్మాంకురాల్లో ఫిలిఫామ్ సూక్ష్మాంకురం అనేది రుచిని గుర్తించలేదు. ఎందుకంటే ఆ సూక్ష్మాంకురాల్లో ఆ ప్యాపిల్లేలో ఎలాంటి రుచిని గుర్తించడానికి అవసరమైనటువంటి రుచి కొలికలికలు లేదా టేస్ట్ బర్డ్స్ అనేవి దాంట్లో ఉండవు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. జై హింద్.